మేడం ఈ హస్బెండ్స్ వైఫ్ని ఒక చిన్న మాట అన్నా కూడా ఈ వైఫ్స్ ఏం చేస్తారు 498A DVC సెక్షన్స్ కింద వీళ్ళ మీద కేసులు వేస్తారు. అదే ఇప్పుడు హస్బెండ్ని వైఫ్లో హెరాస్ చేస్తారు కదా, మరి ఇప్పుడు ఈ అబ్బాయిలు భార్యల మీద ఏ కేసులు పెట్టలేరా మేడం వీళ్ళు? డెఫినెట్గా పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు భార్యలు ఏమంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, మీ తల్లిదండ్రులతో మాట్లాడొద్దను, మీ చెల్లెలతో మాట్లాడొద్దను, మనము మీ తల్లిదండ్రులతో పాటు ఇంట్లో ఉండొద్దు, వేరే వెళ్ళిపోదామను. ఇవన్నీ క్రూయల్టీ కిందకే వస్తాయి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, వైఫ్ ఒకవేళ అలా అంటే అది డెఫినెట్లీ క్రూయల్టీ కిందకి వస్తుంది. మీ తల్లిదండ్రులతో ఉండొద్దు అంటే మీరు ఆ రీజన్ పైన విడాకులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అండర్ క్రూయల్టీ అని చెప్పింది. సో ఆబ్వియస్గా అదే కాదు, బోల్డ్ అండ్ క్రిమినల్ కేసులు, ప్రైవేట్ కంప్లైంట్స్, ఈమె బ్లాక్మెయిల్ చేస్తుందని, భయపెడుతుంది అని. ఎవ్రీ టైమ్ అమ్మాయికే బోల్డ్ అని కేసులు ఉన్నాయి పెట్టడానికి, అబ్బాయికి ఏం లేదు అని అనుకుంటుంటారు. అబ్బాయిలకు కూడా కేసులు ఉన్నాయి, పెట్టచ్చు ఒకవేళ హెరాస్మెంట్కి కనుక లోన్ అవుతుంటే వాళ్ళు. ఇప్పుడు మా దగ్గరకు ఒక కేసు వచ్చిందమ్మా. ఏంటి అని అంటే, ఆ అమ్మాయికి 1.5 year అయింది, అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అయిపోయి. ఈ అమ్మాయి మీ తల్లిదండ్రులతో నేను ఉండను, ఈ ముసలోళ్ళకి నేను చేయలేను, నేను ఉండను అని గొడవ పెడుతుంది. అబ్బాయికి అమ్మాయికి బేసికలీ ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఈ తల్లిదండ్రులతోనే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మరి ఈ అబ్బాయి ఒకడే కొడుకు, ఆ తల్లిదండ్రులకి ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళు. ఓకే, ఏజ్డ్ పేరెంట్స్. ఇప్పుడు అట్లాంటి సమయంలో కొడుకుని వదిలి ఉండలేరు కదా వాళ్ళు, వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సింది ఈ అబ్బాయే కదా. చిన్నతనంలో ఈయన బాగోగులు వాళ్ళే కదా చూసుకుంది. ఇప్పుడు వైఫ్ రాగానే వాళ్ళని వదిలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. సో అట్లాంటి కేసులో మా దగ్గరికి అబ్బాయి రావడం జరిగింది. మరి మీ తల్లిదండ్రుల్ని చూస్ చేసుకుంటారా, లేకపోతే మరి మీరు వేరే ఉండి మీ వైఫ్తో ఉంటారా అంటే, ఇప్పుడే పెళ్ళై జస్ట్ 1.5 year అయింది, ఇప్పుడే మా పేరెంట్స్ని వద్దు, బయటకు వెళ్ళిపోదాము, లేదంటే వాళ్ళనన్నా బయట పెట్టు వేరే ఇంట్లో అంటుంది. వాళ్ళంతా బాగున్నప్పుడు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగినప్పుడు, ఇది మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు బెడ్ రిడన్ అయిపోయినప్పుడు అసలు వాళ్ళ మొహం కూడా నన్ను చూడనివ్వదు. నాకు భయం వేస్తుంది మేడం, మా తల్లిదండ్రుల్ని నేను కోల్పోతానేమో అని ఈ అమ్మాయితో ఉంటే నేను విడాకులు తీసుకుంటాను. సో డెఫినెట్లీ ఇది గ్రౌండ్ ఫర్ డివోర్స్. పేరెంట్స్ని వద్దంటుంది ఆమె, ఇన్లాస్ని నేను చూసుకోను, నాకు భర్తే కావాలి, ఇన్లాస్ వద్దు అంటుంది, అత్తమామలు వద్దు అంటుంది. సో ఇది డెఫినెట్గా డివోర్స్కి వన్ ఆఫ్ ది గ్రౌండ్. ఆ బేసిస్ మీద అబ్బాయి విడాకులు తీసుకోవడం జరిగింది.